హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సనా బ్లాగ్ అండ్ బ్యూటీ ఫార్మ్స్. ఇంకా ఈరోజు మన ఛానల్లో వచ్చేస్తే నేను ఎంత జిడ్డుగా పట్టిన మిక్సీ అయినా కానీ ఎలా క్లీన్ చేయాలనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. లేట్ చేయకుండా మన మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను మనకి మిక్సీ ఎలా ఉందనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే నాకు వైట్ కలర్ మిక్సీ అనమాట. నాకు వైట్ కలర్ అంటే ఇష్టమని నేను వైట్ కలర్లోనే మిక్సీ తీసుకుంటాను ఎప్పుడైనా. ఇక్కడైతే మనకి మిక్సీ గిన్నె పెట్టేసుకొని తిప్పేసుకునే దగ్గర చాలా నల్లగా ఉంది కదా. ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వైట్గా రావడానికి నేను మంచి రెమెడీ అయితే చెప్తాను. మీరు కూడా అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే. ఇంకా మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వీడియోస్ కోసమే ఇలా నల్లగా అయ్యేంత వరకు మిక్సీని అయితే ఉంచాను. చూడండి, మనం ఇక్కడ తిప్పుకునే దగ్గర కూడా చాలా మరకలుగా ఉంది, ఇంకా నల్లగా కూడా అయిపోయింది. దీన్ని మనం వైట్గా చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ అనమాట ఇది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది లాస్ట్ వరకు అయితే చూడండి. చూడండి, మనకైతే ఇక్కడ చాలా నల్లగా అయిపోయింది కదా. దీన్ని మొత్తం రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె తీసేసుకుందాం. ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వంట సోడా అయితే యాడ్ చేసుకుందాం. మనకి వంట సోడా అనేది ఇంట్లో ఉంటూనే ఉంటుంది, మనం కిచెన్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాము. మీకు వంట సోడా కనుక లేకపోతే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. కొత్త దానిలాగా వచ్చేలాగా మనం క్లీన్ చేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వంట సోడా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత అయితే ఇందులోకి మనం 2 స్పూన్ల వరకు అయితే మనం లెమన్ అనేది కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. ఇక్కడైతే నేను వంట సోడా ఇలా పొడి పొడిగా చేసి పెట్టేసుకున్నాను. ఇందులో మనం లెమన్ కట్ చేసేసుకొని యాడ్ చేసుకుందాం. లెమన్ అయితే మీ దగ్గర లేకపోతే మీరు ఇంకా ఇది ఉంటుంది కదా, వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ లేని వాళ్ళు ఇలా లెమన్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే లెమన్ అయితే యాడ్ చేసుకొని అయితే చూపిస్తున్నాను. ఒక లెమన్ని ఇలా కట్ చేసేసుకొని కొంచెం రసం లాగా మనం బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి లెమన్ వేయడం వల్ల వంట సోడా అనేది ఇలా పొంగుతుందన్నమాట. చాలామందికి బ్లాక్ హెయిర్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు అయితే రిమూవ్ అవుతుంది. నేను అందుకని ఒకసారి మిక్సీకి కూడా ట్రై చేశాను, బాగుందని నేను మళ్ళీ వీడియో అయితే చేశాను మీకోసం. చాలామంది మిక్సీ అనేది చాలా జిడ్డుగా ఉంటుంది కదా. అలా రిమూవ్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే, ఈ రెమెడీ అయితే యూజ్ చేసుకోండి. ఇదైతే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. వంట సోడా లెమన్ అనేది ఇది ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. మనం వంట సోడా అనేది కొంచెం కరుగుతుందనమాట. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిక్సీలో అయితే ఎక్కడ జిడ్డుగా నల్లగా ఉన్నదేమో అక్కడ మనకి ఈ రెమెడీ అయితే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి మిక్సీలో అయితే ఏమి పోదు. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి నల్లగా ఉన్నది కూడా మనకి రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ఒక లెమన్ తీసేసుకొని మిక్సీ మొత్తం బాగా పూసేసుకుందాం. మనకి రుద్దాల్సిన అవసరం ఏం లేదు. మనం చేసుకున్న రెమెడీనే మనం మిక్సీకి ఇలా అంటించుకుంటే సారిపోతుంది. ఎందుకంటే మనకి క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా రుద్దాలి అలా రుద్దాలని ఏమీ లేదు. ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం తీసేసుకొని మిక్సీకి మొత్తం పూసేసుకుంటున్నాను. ఇలా పూయడం వలన మనకి మిక్సీ మీద ఉన్న మరకలు కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. నేనైతే ఇక్కడ మిక్సీ మొత్తం పూసేసుకుంటున్నాను. ఈ రెమెడీ అయితే చాలా రిమూవ్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా యూస్ఫుల్గా ఉంటే ఈ రెమెడీని అయితే ఇలా చేసేసుకొని ఇక్కడైతే నేను మిక్సీ మొత్తం పూసేసుకుంటున్నాను. ఇలా రాసేసుకున్న తర్వాత మనం ఇలా కొద్దిసేపు ఉంచాలి అనే రూల్ ఏం లేదు. ఇక్కడ మనకి పాడైపోయిన ఒక బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసేసుకొని ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకోవడమే. ఎందుకంటే మనకి ఫింగర్ అనేది పట్టదు కదా మిక్సీలోకి, హ్యాండ్స్ పోవు కదా. అందుకని ఇలా బ్రష్ తీసేసుకొని ఇలా బాగా రుద్దేసుకోవాలి. ఇలా రుద్దేసుకోవడం వల్ల మనకి అక్కడ ఉన్న నల్లగా జిడ్డుగా ఉన్న మురికి మొత్తం పోతుందన్నమాట. ఎందుకంటే మనకి హ్యాండ్స్ అనేవి లోపలికి వెళ్ళవు కాబట్టి బ్రష్ అయితే మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇక్కడైతే నేను
చాక్ పెట్టేసి అయితే క్లీన్ చేస్తున్నాను, కొంచెం కొంచెం రసం వేసేసుకొని. ఎందుకంటే అక్కడ ఏమీ క్లాత్ అయినా కానీ ఫింగర్స్ కానీ పెట్టవు కదా, సో అందుకని ఇలా బ్రష్కి కొంచెం కొంచెం యాడ్ చేసేసుకొని ఇలా మామూలుగా రబ్ చేసుకుంటున్నాను. సో మనకైతే అంత అవసరం ఏం లేదు, కాకపోతే నేను అలా చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో మీరైతే ఒకసారి అయితే ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మిక్సీకి అయితే. సో నేనైతే ఇక్కడ బటన్ దగ్గర కూడా బాగా క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం సందులు సందులు ఉంటుంది కదా, బ్రష్ అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మొత్తం ఇలా చేసేసుకొని నీట్గా రుద్దేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి వైర్ ఉంటుంది కదా, వైరు కూడా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఈ రెమెడీ అనేది మనం వైట్గా చేసుకోవచ్చు. మన కరెంటు వైర్ ఉంటుంది కదా మిక్సీకి, సో దానికనమాట. సో ఇక్కడ సందులు కానీ ఇంకా ఎక్కడ మురికిగా ఉంటుందో అక్కడ కొంచెం అలా అంటించేసి రుద్దేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే వైరుకు కూడా పూసేసి చూపిస్తున్నాను. ఇలా పెట్టేసి ఇలా రుద్దేస్తే చాలు మనకి వైట్గా అయిపోతుంది. నేను ఒకసారి అయితే వైర్కి మొత్తం పూసేసుకుంటున్నాను. కొంచెం వీడియోలలో మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం మాట అనేది మిస్టేక్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి అయితే మీరు పట్టించుకోకండి. సో మీరైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసేసి అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకేనా. సో ఇలా అయితే బాగా రుద్దేసుకున్న తర్వాత మనం క్లీనింగ్ అయితే ఎలా చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో వాటర్ అనేవి యాడ్ చేయకోకుండా కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే ఒక వేస్ట్ క్లాత్ తీసేసుకొని వాటర్లో ముంచేసి గట్టిగా పిండేసుకొని తూచేసుకోవాలి. సో చూడండి, మనకి ఇలా తూడడం వల్లనే మనకి వైట్గా అయిపోతుంది మిక్సీ అయితే. సో నాదైతే వైట్ కలర్ మిక్సీ కాబట్టి మీకు ఇంకా షైనీగా ఉంటుంది. మీరు ఏ కలర్ మిక్సీ అయినా కానీ ఈ రెమెడీ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వాటర్లో క్లాత్ని ముంచేసుకొని బాగా గట్టిగా పిండేసుకొని తూచేసుకోవాలి, అప్పుడే మనకి నీట్గా అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి వాటర్ అనేవి మిక్సీలో పోతాయి కదా వాటర్తో క్లీన్ చేయడం వలన. సో అలా కాకుండా ఈ క్లాత్ని మనం వాటర్లో ముంచుకుంటూ వాష్ చేసేసుకొని మళ్ళీ తూచేసుకుంటే మనకి నీట్గా అయిపోతుంది. సో ఇక్కడ నేనైతే వైరు కూడా నీట్గా తూచేసి చూపిస్తున్నాను మీకు. సో మనకి చూడండి, మనకి వైరు కూడా తెల్లగా అయిపోయింది, కొంచెం కూడా మరకలు లేకోకుండా. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం సందులలో ఇలా క్లాత్ పెట్టేసుకొని ఇలా రుద్దండి, కొంచెం కొంచెం అలా రుద్దడం వల్ల మనకి సందులో ఉన్నది కూడా నీట్గా వస్తుంది. సో తడి క్లాత్ వలన మనకి నీట్గా అయిపోతుంది అక్కడ కూడా. సో ఇక్కడ నేనైతే చాకు వేసి చూపిస్తున్నాను. ఇలా క్లాత్ పెట్టేసి మనం చాకుతో ఇలా అన్నామంటే మనకి నీట్గా అయిపోతుంది. సో ఎందుకంటే మనకి అందులో క్లాత్ పోవడానికి కూడా కొంచెం ఇరుకుగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే చూడండి ఎలా క్లీన్గా అయిపోయిందో మన మిక్సీ అయితే. సో ఇలా తూర్చిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే ఎండలో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి తడి అనేది ఆరిపోతుంది. సో చూడండి, మనకి వైట్గా అయిపోయింది మిక్సీ అయితే. ఫస్ట్ మనకి ఎలా మురికిగా ఉందో ఇప్పుడు లాస్ట్లో చూడండి నేను ఎంత వైట్గా చేసేసాను. సో మనకి ఆ రెమెడీ అనేది అంత పవర్ఫుల్గా పనిచేసింది అనమాట మన మిక్సీకి అయితే. సో మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఇక్కడ కూడా మనకి లోపల కూడా ఎలా నీట్గా తూడ్చేసాను అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకి ఏమీ అంత కష్టపడకోకుండా జస్ట్ ఒక లెమన్ వంట సోడా యూజ్ చేసుకుంటే చాలు వైట్గా అయిపోతుంది. వైరు కూడా చూడండి మనకి ఎంత నీట్గా అయిపోయింది అనేది. సో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.